తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారిని తొలగించి ధర్మపురి అరవింద్ గారిని ప్రకటించబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి ధర్మపురి అరవింద్ గారిని ఆ పదవిలో కూర్చోబెట్టబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు మార్చక తప్పనట్టు పరిస్థితి. కారణం ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ 3.0 క్యాబినెట్లో కిషన్ రెడ్డికి అలాగే బండి సంజయ్కి ఇద్దరికి కూడా అవకాశం లభించింది. మంత్రివర్గంలో వాళ్ళు చేరబోతున్నారు. డీకే అరుణ్కి అవకాశం ఉంటుందని చెప్పి అనుకున్నారు, కానీ డీకే అరుణ్కి అవకాశం లేదు, ఇవ్వలేదు. బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డికి ఇచ్చారు. అంటే సామాజిక వర్గ ఈక్వేషన్ ప్రకారం ఒక రెడ్డి సామాజిక వర్గానికి, ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చేసారు, అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళా కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందా అని అంటే అవకాశం లేదు. ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అని అంటే, రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారంటే ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చున్నారు. సో కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు ఉండే అనేది ఒకటి. సో బీసీలకు పెద్ద ప్రేత వేయాలి తెలంగాణలో అనేది ఒకటి మొదటి నుంచి వినిపిస్తుంది. పైగా రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసి అధికారంలో రావాలనేది, యాక్చువల్గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలో రావాలనేది బీజేపీ టార్గెట్. తెలంగాణలో ఏమో కింగ్, ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ కావాలనేది వాళ్ళ టార్గెట్ కదా. సో ఇక్కడ కింగ్ కాలేదు, అక్కడేమో కింగ్ మేకర్ కూడా కాలేదు. రెండు మిస్ఫైర్ అయినాయి. కాబట్టి అట్లీస్ట్ ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లోనైనా కానీ ఇక్కడ అధికారంలో రావాలి, అక్కడ కింగ్ మేకర్ కావాలి అనేది వాళ్ళ టార్గెట్. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు స్పీడ్గా చాలా వేగంగా పార్టీని బలోపేతం చేసేటువంటి వాళ్ళు కావాలి. ఆ క్రమంలో బండి సంజయ్కి పార్టీ అధ్యక్ష పదవులు మళ్ళీ ఇస్తారేమో అని చెప్పి అనుకున్నారు, కానీ మంత్రి పదవి ఇచ్చేశారు. కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అంటే లేదా అని అంటే ఉంటుంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి చేసి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, కాకపోతే రెండు పదవులకి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి బండి సంజయ్ బదులుగా ధర్మపురి అరవింద్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి బీజేపీ లీడర్లలో అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి వాళ్ళు కావాలనేది బీజేపీ భావిస్తోంది. బీజేపీని చాలా వేగంగా అగ్రెసివ్ గా తీసుకెళ్ళిన, ఎందుకంటే ఇటువైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళు కూడా మార్పులు చేస్తారు సంస్థాగతంగా కూడా. సో రేవంత్ రెడ్డి స్పీడ్కి తగిన విధంగా ఉండే లీడర్ ఎవరైనా అంటే బీజేపీలో మనం చూసుకుంటే ఒక ధర్మపురి అరవిందే కనిపిస్తున్నారు. సో పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. సో దక్షిణ తెలంగాణలో పెద్దగా లేదు. దక్షిణ తెలంగాణలో కూడా బలపరచాలి బీజేపీని అనుకుంటే కనుక డీకే అరుణ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన భావజాలం, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి పొలిటీషియన్ ఆవిడ, ప్లస్ ఏజ్ వైజ్గా కూడా ఆవిడ చాలా ఏజ్ కూడా ఉంది, 60+ ఉంది ఆవిడ. సో కాబట్టి భారతీయ జనతా పార్టీని స్పీడ్గా తీసుకెళ్ళగలరా అని అంటే తీసుకెళ్ళని పరిస్థితి ఉంటుందేమో. అందుకే ధర్మపురి అరవింద్కి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి ఏదైతే స్పీడ్గా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తీసుకెళ్ళగలిగారో అంతే స్పీడ్గా బీజేపీని ధర్మపురి అరవింద్ అయితే తీసుకెళ్ళగలరు అనే. సార్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పగ్గాలు కూడా ఈటెల రాజేంద్ర గారికి వెళ్ళబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన ఉద్యమ నాయకుడిగా కూడా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఆయనకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు దాన్ని కూడా మనం కొట్టిపారెళ్ళాము. యాక్చువల్గా కేంద్ర మంత్రి పదవుల జాబితాలో ముందు వరుసలో నిన్నటి వరకు, కొద్దిసేపటి క్రితం వరకు కూడా వినిపించినటువంటి పేర్లు ఏంటంటే ఏంది ఏది మన రాజేందర్ది, ఈటెల రాజేందర్ది అలాగే డీకే అరుణ్ది వినిపించాయి. కానీ డీకే అరుణ్ వెనకపోయారు, ఈటెల రాజేందర్ వెనకపోయారు. దానికి కారణం ఏంటంటే బీజేపీ ఒక పాలసీ ఉంది. ఏం పాలసీ అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్కి వచ్చిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. బీజేపీలో తొలగించి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. మధ్యలో వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఏమి ఉండదు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పటికి కూడా కొంతవరకు లిమిట్ వరకే వాళ్ళని పరిమితం చేస్తారు, అంతకన్నా వాళ్ళని నెత్తినెక్కించుకోరు మిగతా పార్టీల మాదిరిగా. అసలు అంటే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున
సీఎం అభ్యర్థిగా కూడా ఈటల రాజేందర్ గారి పేరు బలంగా వినపడింది అప్పుడు. వినపడచ్చు, వినపడటం వేరు, వాస్తవ రూపం వేరు. ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చారు బీజేపీలోకి. ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ ఎప్పటి నుంచో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని చెప్పి చాలా మంది కోరారు, కానీ చేయలేదు కదా. ఇప్పుడు ఈ బండి సంజయ్ మార్చిన తర్వాత కూడా నీకు ఎవరిని చేశారు? కిషన్ రెడ్డిని చేశారు అంతే తప్ప బండి సంజయ్ని మార్చిన తర్వాత ఇంకా ఈటల రాజేందర్ చేయలేదు. అలాగే డీకే అరుణ ఎప్పటి నుంచో ఆవిడ పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ ఆమెకి ఇవ్వలేదు. అంటే బీజేపీలో ఉండేటువంటి మిగతా పార్టీలలో లేనటువంటి బీజేపీలో ఉండేటువంటి ఒక స్టాండ్ ఏంటంటే సాంప్రదాయం కానీ స్టాండ్ అనుకోండి, ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరినటువంటి వాళ్ళకి కొంతవరకు మాత్రమే ఉంటుంది ప్రాధాన్యం వాళ్ళ టాలెంట్ని బట్టి. పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పచెప్పడం, పూర్తి స్థాయిలో వాళ్ళకి మంత్రులు ఇవ్వటం అలా ఉండదు. మీరు అది చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే రేవంత్ రెడ్డి పట్టుమని 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 15 సంవత్సరాలు కూడా ఆయన మొత్తం కెరీర్లో రాజకీయ కెరీర్ మొత్తం 10-15 సంవత్సరాలు ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 3 yearsకే ఆయనకి పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. బీజేపీలో అది సాధ్యం కాదు, బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అది. అందుకే మిగిలిన పార్టీలకను బీజేపీకి తేడా ఉందనేది అందుకే అందరూ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బీజేపీ భావజాలం ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు అప్పచెప్తారు. లేదు బాగా టాలెంట్ అనుకున్న వాళ్ళు వస్తే కనుక వాళ్ళని ఎంతవరకు ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో పరిమితం చేస్తారు. అంతకన్నా వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని కూర్చోబెట్టుకుంటూ అలా ఉండదు కాంగ్రెస్ పార్టీలో లాగానో లేకపోతే ఇంకో పార్టీలో లాగా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళని అందరం ఎక్కిచ్చారు చాలా మందిని. తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి అందరం ఎక్కిచ్చారు. అలా ఉండదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం ఎక్కిచ్చారు. అలా ఉండదు బీజేపీలో ఖచ్చితంగా బీజేపీ భావజాలం కలిగినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉదాహరణ తీసుకో. ఇప్పుడు శ్రీనివాస వర్మ ఉన్నాడు, శ్రీనివాస వర్మ ఎవరు అసలు తెలుసా? కానీ ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయనకి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి ఇవ్వడానికి క్లియరెన్స్ అయింది. అదే పురంధరేశ్వరికి ఇస్తున్నారా? ఇవ్వట్లా. సో కాబట్టి బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని డివేట్ అయ్యి ఇవ్వరు. కాబట్టి ఇక్కడ కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఈటల రాజేంద్ర భావజాలం వేరు, వామపక్ష భావజాలం నుంచి వచ్చి తర్వాత విభజనవాదాన్ని అందుకొని పైకి వచ్చినటువంటి లీడర్ ఆయన. డీకే అరుణ మొత్తం కెరీరు 90% కాంగ్రెస్ పార్టీ భావజాలం. సో వాళ్ళకి ఎందుకు ఇస్తారు? బండి ఇప్పుడు ధర్మపురి అరవింద్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బీజేపీ భావజాలం. సో కాబట్టి అరవింద్కి ఇచ్చేటువంటి అవకాశం అఫ్ కోర్స్ వాళ్ళ నాన్న ఉండొచ్చు, కానీ ఈయన మొత్తం డివేట్ అయ్యారు కదా మొదటి నుంచి డివేట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ధర్మపురి అరవింద్కి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి బీజేపీ ఈక్వేషన్ కానీ తీసుకుంటే రాబోయే రోజుల్లో ధర్మపురి అరవింద్కే తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పచెప్పి వేగంగా బీజేపీని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ని టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు. సో అందుకే ధర్మపురి అరవింద్కి ఇచ్చి దూకుడుగా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.